హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం గ్రాండ్ ఆర్పీ అయితే ఆడబోతున్నాం. ఏమనుకుంటున్నారు? నేనైతే పోస్ట్లో పెట్టా కదా గ్రాండ్ ఆర్పీ. ఎస్, నేనైతే గ్రాండ్ ఆర్పీలో అయితే ఈరోజు అయితే ఆఖరికి ఆడుతున్నా. ఇది జస్ట్ 932 MB కన్జ్యూమ్ చేస్తుంది. మీరు నార్మల్గా ప్లేస్టోర్లో ఎక్కించేటప్పుడు 125 చూపిస్తుంది, కానీ ఇక్కడైతే 932.65. కొంతమందికి 918 అలా చూపిస్తుంటుంది. ఇది లోడ్ అయ్యాక ఇది లోడ్ అయ్యాక అయితే స్టార్ట్ చేస్తాను. లేకపోతే మీరు వెయిట్ చేస్తారా? లెట్స్ సీ. ఇదైతే చాలా టైం టేకెన్, సో నేనైతే ఆపుతున్నా రికార్డింగ్. ఇంకాసేపు అయితే వెళ్ళిపోతాం. లాస్ట్లో ఉన్నాం, 76%. 98, 99. ఐ థింక్ అయిపోయింది. ఎస్ బ్రో, ఫైనలీ ఆఫ్టర్ సో మచ్ టైమ్ ఆఫ్ వెయిటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో లెట్స్ వైప్ ఆఫ్ ద స్క్రీన్. నాకైతే చాలా పెద్ద గేమింగ్ సెటప్ అయితే లేదు. నేను జస్ట్ ఒక ఫోన్లో అయితే ఆడుతున్నా, సామ్సంగ్ A30. ఇది మీరు ఫోన్లో కూడా ఆడుకోవచ్చు. రికార్డింగ్ అవుతుంది కదా? ఎస్, అవుతుంది. అన్ప్యాకింగ్ ద ఫైల్స్. ఐ థింక్ దిస్ మే టేక్ ఎ వైల్ బ్రో. ఇలాపైతే మన ఛానల్ అనలిటిక్స్ అయితే చెప్తాను. వాచ్ టైమ్ అవర్ 4.5 ఉంది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ సో మచ్. 55 subs. It's enough for now. I think it is the 10th day of my channel. 55 subscribers. More than enough. నేను మోర్ దెన్ ఎనఫ్ అన్నానని సబ్స్క్రైబ్ చేయడం మానేయద్దు. సబ్స్క్రైబ్ చేయండి. అన్ప్యాకింగ్ ఫైల్స్ అయిపోతే నెక్స్ట్ అన్ప్యాకింగ్ ద ఫైల్స్ అయిపోయింది. రికార్డింగ్ ఆపిన వెంటనే. సో ఐ విల్ చూస్ మీడియం, స్మూత్గా అవుద్ది. అప్లై. లెట్స్ సీ వాట్ హ్యావ్. ఎస్ కనెక్టింగ్ టు ది గేమ్. నాకు ఆల్రెడీ నేను చాలాసార్లు గ్రాండ్ ఆర్పీ ఆడాను. ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ గ్రాండ్ ఆర్పీ. బట్ నేను 6300 ఎంతో నేను చాలా కష్టపడి మనీ ఎర్న్ చేశాను. బట్ ఏమైందంటే నేను గెస్ట్ అకౌంట్లో లాగిన్ చెప్తున్నాను, గెస్ట్ అకౌంట్లో అస్సలు లాగిన్ అవద్దు. ఎప్పుడైనా పోవచ్చు, చెప్పలేము. నేను అప్పుడు గేమ్ డిలీట్ చేశాను, మళ్ళీ ఎక్కించాను. అప్పుడు నేను గూగుల్లో వెళ్తే నా అకౌంట్ అలాగే ఉంది, మారలే. సో మీరు అలా చేసుకుంటే బెస్ట్. రికార్డింగ్ అవుతుంది. ఎస్ నా బాగా నేను రికార్డ్ చేశాను కొంచెం స్టార్టింగ్లో. అప్పుడు Welcome to Grunt Mobile, an open virtual world where you can have fun with thousands of other players. I'll quickly explain how it works. Firstly, I'd like skip. Played before. Nope. నేనైతే మీకు బెస్ట్ అయితే చెప్తాను. ఇప్పుడు ఏది పెట్టుకుంటే బెస్ట్, ఇది పెట్టుకోండి బెస్ట్. నా స్కిన్ అయితే ఇది. ఇక్కడ ఒకడు ఉంటాడు, వాడి పేరేటో లెస్టర్. వాడి దగ్గర మీరు స్కూటర్ రెండు తీసుకోవచ్చు. ఐటమ్ లైసెన్స్ అన్నట్టు చాలా బాగుంటుంది గేమ్. మీరు అన్ని గుద్దుకొని కూడా వెళ్ళిపోవచ్చు, ఏమీ అవ్వదు. అండ్ ఫైన్స్ పడతాయి. సర్వర్ అయితే అమేజింగ్ ఉంటుంది. అంతే. హ్యావ్ ఎ టాక్. జస్ట్ $100 తీసుకుంటాడు అంతే, ప్లస్ 2000. మీకు స్టార్టింగ్లోనే 2150 ఉంటుంది, 250 ఉంటుంది. ఎందుకంటే మీరు పక్కా తీసుకోవాలి. సో ముందు ఇక్కడ పైన 4 ఐకాన్స్ నొక్కి ఇక్కడ నావిగేటర్ నొక్కితే స్టార్టర్ జాబ్స్. మీరు లెవెల్ 1లో ఉన్నారు కాబట్టి ఐ ప్రిఫర్ స్టార్టర్ జాబ్స్. నెక్స్ట్ నొక్కి టెస్లా ఫ్యాక్టరీ ద బెస్ట్ $120 వస్తాయి. ట్విక్స్ ఫ్యాక్టరీ $40 వస్తాయి ఒక్కదానికి. మైన్ అయితే
ర్యాండమ్ వస్తుంది, హైయెస్ట్ $117. ఫార్మ్ అయితే ఎంత ఇస్తారు నాకైతే తెలీదు. సార్టింగ్ సెంటర్ అయితే అంత ఉండదు అస్సలు. నాకు తెలియదు సార్టింగ్ సెంటర్, తెలుసు సార్టింగ్ సెంటర్, కానీ అక్కడ బాగోదు. ఇది వెళ్తే సిటీ మ్యాప్, ఇలా మీ ఎంత డెస్టినేషన్ ఉందో చూసుకోవచ్చు. అండ్ మీకైతే కంట్రోల్స్ అవన్నీ చెప్తారు ఇప్పుడు. ట్యుటోరియల్ కూడా అవసరం లేదు మీకు. ఇక్కడ ఉందా ఈ బటన్ నొక్కితే మీకు ఇలా పవర్ ఆఫ్, లాక్, ఇది నొక్కితే లైట్ అవన్నీ వస్తాయి, ఇండికేటర్ అవన్నీ వస్తాయి. అండ్ ఈ బటన్ నొక్కితే సారీ బ్రో, ఈ బటన్ నొక్కితే బ్యాక్ ప్యాక్, మీ ఇన్వెంటరీ ఓపెన్ అవుద్ది మైన్క్రాఫ్ట్ లాగా. ఇదేదో నాకు తెలీదు బాగా. ఇది ఇది కెమెరా సెట్టింగ్, హార్న్, ఇది దిగడానికి ఎక్కడానికి బ్రేక్, యాక్సిలరేటర్, డిసలరేటర్ అంటే వెనక్కి వెళ్ళడానికి. ఓకే 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 సారీ నేను కొంచెం ఫోకస్ పెట్టాలి. అండ్ నాకు ఇందులో చాలా ఎనాయింగ్ థింగ్స్ ఉంటాయి. మీరు నడుపుతుంటారు, బాగా నడుపుతుంటారు, మధ్యలో ఎవడొకడు వచ్చి గుద్దేస్తారు. ఎస్, పక్కా గుద్దేస్తారు, నేను చెప్తున్నా. అండ్ ఇలా జైలుకి కూడా చాలామంది వెళ్తారు. అలా ఎలా వెళ్తారో తెలియదు నాకు ఇప్పటికీ. నేను ఒక్కసారి కూడా వెళ్ళా జైలుకి. వీడైతే వెనకాతలకు వెళ్తున్నప్పుడు స్లోగా వెళ్తాడు. ఐ ప్రిఫర్ ఆల్మోస్ట్ ఆ బస్సులో గుద్దిద్దును, ఆల్మోస్ట్. ఎస్, లెట్స్ గో. అండ్ మీకు ఫైన్ కొన్నిసార్లు స్పీడ్ లిమిట్ 60 అని వస్తుంది, పట్టించుకోవాలి. మీరు పట్టించుకోకపోతే ఫైన్ కూడా పడచ్చు. ఎస్, లెట్స్ గో ఫాస్ట్. ఎస్, నిన్న అక్కడి నుంచి అదే చెప్తున్నా, ఇలా గుద్దేస్తానని. బీ కేర్ఫుల్ గైస్ చెప్తున్నా. మీరు ఇలా వెళ్తుంటే ఇటు సైడ్ వెళ్ళండి, అస్సలు అనుకోకుండా ఇటు సైడే వెళ్ళండి. అటు సైడ్ వెళ్తే మళ్ళీ అవలోకలు గుద్దేస్తారు. ఎందుకు మనకు అవసరమా? చాలామంది ఇటు కూడా వస్తుంటారు, బీ కేర్ఫుల్. మేము ఇటు సైడ్ ఉన్నాం కదా, ఎవరు వస్తారు, నా వెనకాతల నుంచి వస్తారు కదా అనుకుంటారు, వెనకాతల నుంచి కూడా గుద్దుతూ ఉంటారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇక్కడ కనిపిస్తుంది మ్యాప్లో, ఒకవేళ ఎవరైనా మన దగ్గరలో ఉంటే. ఎస్, ఇక్కడ ఉంది కదా అలాగా. అండ్ సో ఇది చాట్ మీరు క్లోజ్ చేసుకోవచ్చు కూడా. అప్పుడు గేమ్ వ్యూ మొత్తం మరీ అంత రియలిస్టిక్గా ఉండదు. మన మైన్క్రాఫ్ట్ కంటే బెస్ట్ గేమ్ అంటూ ఏం లేదు. ఫ్రీ ఫైర్ అంటారు, పబ్జీ అంటారు, మైన్క్రాఫ్ట్ ద బెస్ట్. నేను ఇది చాలామంది గ్రాండ్ ఆర్పీ ఆడుతున్నారు, పర్లేదు, వ్యూస్ అవన్నీ బాగా వస్తున్నాయి. సో నేను కూడా కంటెంట్ కోసం చేస్తాను. నేను ఆల్రెడీ ఆడాను గ్రాండ్ ఆర్పీ, నాకు నచ్చింది. అప్పటికి నా యూట్యూబ్ ఛానల్ లేదు నేను గ్రాండ్ ఆర్పీ ఆడినప్పుడు. సో అప్పుడు నాకు ఐడియా వచ్చింది, గ్రాండ్ ఆర్పీ ఇలా చేస్తే బెస్ట్ కదా. అండ్ మీకు ఫ్రీగా కార్ నడపచ్చు, టెస్ట్ డ్రైవ్. ఎస్, మీరు టెస్ట్ డ్రైవ్ అని ఒకటి ఉంటుంది, అది మీరు వాడుకోవచ్చు. కార్లో తిరగచ్చు, ఎంతైనా తిరగచ్చు. తిరుగుతున్న మధ్య ఒక్కసారి మీరు ఇలా దిగారు అనుకోండి, మళ్ళీ ఆ కారు డీలర్షిప్ దగ్గరికి వెళ్ళిపోతారు. సూపర్ ఎనాయింగ్ ఉంటుంది. సో డోంట్ డూ దట్ ఇఫ్ యూ హ్యావ్ టు డ్రైవ్. నేనైతే చాలాసార్లు వాటర్లో పడిపోయాను నేను ముందు ఆడుతున్నప్పుడు. సో బీ కేర్ఫుల్, వాటర్ ఉంటుంది, ఇలాంటి చాలామంది ఉంటారు. అందరూ మనలో ఉండరు కదా, చాలామంది ర్యాష్గా నడుపుతుంటారు. అంటే మన స్కూటీ లేండి, అది వేరే విషయం. అండ్ నాకు స్టార్టర్ జాబ్స్లో నీకు బెస్ట్ ఏంటంటే టెస్లా ఫ్యాక్టరీ. ఈజీగా అయిపోద్ది టెస్లా ఫ్యాక్టరీ అయితే. ఎస్, నేను ఒక 2-3 చేస్తా, తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తా, వేరే టెస్లా ఫ్యాక్టరీ. అండ్ ఇక్కడైతే మ్యాప్ చూసుకోవడం చాలా కష్టమైపోద్ది, ముందే ఇలా చూసుకోవాలి. అండ్ చూడండి, ట్రిక్ చెప్తా. ఇప్పుడు ఇలా ఉంది, మధ్యలో ఇవి ఉన్నాయి, ఇవన్నీ ఎక్వైర్ హౌస్, వేకెంట్. మీరు ఏదైనా హౌస్ కొనుక్కోవాలంటే ఇక్కడ వేకెంట్ హౌస్ ఉంది, గ్రీన్ కలర్ కనిపిస్తే అక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఉందా, ఇటు సైడ్ వెళ్ళాలి మనం. సో అటు సైడ్ అలా వెళ్ళి ఇటు సైడ్ టర్నింగ్ ఉంది, అలా ట్రిక్స్ గైస్.
యూస్ చేయాలి. మనకి ఇది మళ్ళీ ఇక్కడ కనిపించదు నీట్గా. ఎస్, ఇక్కడ నీట్గా కనిపించదు ఎటు వెళ్ళాలా అని. జస్ట్ రిమెంబర్ దాట్. అండ్ మీరు టెస్లా ఫ్యాక్టరీలో మీరు తప్పు చేస్తే మరి ఫస్ట్ నుంచి చెయ్యాలి. 3 parts తప్పు పెట్టేశారు అనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. సో బీ కేర్ఫుల్. నేనైతే ఏ పార్ట్స్ ఎక్కడ పెట్టాలి, హుడ్ అంటే ఏంటి, విండ్షీల్డ్ అంటే ఏంటి, ప్రతి కార్ పార్ట్ డీటెయిల్గా చెప్తాను. సో లిజన్. ముందు టెస్లా ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. స్పీడ్ లిమిట్ 60 అని వచ్చింది దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి. 60 లోపల వెళ్ళండి. అండ్ ఎస్, చాలామంది చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు. బీ కేర్ఫుల్, చూసి డ్రైవ్ చేయండి. ఎస్, హియర్స్ టెస్లా ఫ్యాక్టరీ. ఓ, క్లోజ్. వన్స్ ఐ స్టాప్ ద రికార్డింగ్ ప్లీజ్. ఐ డోంట్ నో గైస్. ఓకే, లెంత్ ఎంతుంటా వీడియో తెలీదు. ఎంతసేపు అయితే అంతసేపు చేస్తా. మీకు ఒకవేళ మీకు ఏదైనా చూడండి, మేము మీకు ఒకటి చెప్తా. ఇది 3 minutes వరకే ఉంటుంది. మళ్ళీ మీరు వచ్చి ఆడ దగ్గర కొనుక్కోవాలి. మంచి బిజినెస్ చేస్తాడు చూడండి. వేరెవరు వెహికల్ కాదు ఇది. మీరు ఇలా ఎక్కడానికి ట్రై చేస్తే అవ్వదు. ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఆ ఆబ్జెక్ట్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇలా నొక్కితే అన్లాక్ వెహికల్, సీ వెహికల్ లైసెన్స్, ఇంటరాక్ట్ విత్ ట్రక్, వెహికల్ రిపేర్, రీఫ్యూల్ కార్ అని ఉంటుంది కదా. అన్లాక్ వెహికల్ అని నొక్కితే దిస్ వెహికల్ ఇస్ ప్రైకెట్ అండ్ బిలాంగ్స్ టు అనదర్ ప్లేయర్ అని వచ్చేస్తుంది. సో బీ కేర్ఫుల్. వీడిది ఎక్కుదాం. ఇప్పుడు వెనకలేని ఎక్కుదాం కదా. అమ్మాయిలా ఉంది, క్వీన్ సైజ్ అంట. యూ డోంట్ హ్యావ్ ద కీస్. ఎస్, లెట్స్ గో టు ది టెస్లా ఫ్యాక్టరీ. అండ్ ఇక్కడ ఒకటి ఇలా ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళండి. గెట్ దిస్ జాబ్ అని వస్తుంది. గెట్ ఎ శాలరీ బోనస్ ఏమో తర్వాత చూద్దాం. గెట్ దిస్ జాబ్. అండ్ ఇక్కడ రెడ్ కలర్ పాయింట్ ఉంటుంది, అక్కడికైతే మీరైతే వెళ్ళాలి. ఇలా బాగుందా? ఇలా వ్యూ మైన్క్రాఫ్ట్లో ఇలా వ్యూ పెట్టుకొని ఆడతాం, కానీ ఇక్కడైతే ఇలా పెట్టుకొని ఆడితేనే మీకు బాగుంటుంది. ఎస్, మీరు రాగానే ఇక్కడ 3 ఉంటాయి. ఫస్ట్ ఇదే సెలెక్ట్ చేసుకోగలరు. 106 చేస్తే మళ్ళీ వేరే లెవెల్కి వెళ్తారు. సెలెక్ట్ స్టార్ట్ వర్క్. చూడండి చెప్తా. స్టార్ట్ వర్క్. హుడ్ అనేది ఇక్కడ ఉంది కదా, అది కరెక్ట్ కాబట్టి ఇది నొక్కాలి. లెఫ్ట్ హెడ్ లైట్ అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇలా ఫేసింగ్ ఉంటుంది. ఎస్, ఇది లెఫ్ట్ హెడ్ లైట్, రైట్ మార్క్. ఇది రైట్ హెడ్ లైట్. ఎస్, బంపర్ వచ్చేసి ఇది ఫస్ట్ బంపర్. విండ్షీల్డ్ ఇది, చేంజింగ్ సైడ్స్, ఫ్రంట్ డోర్ ఇది వస్తుంది. వీల్ మీ అందరికీ తెలుసు వీల్ ఎలా ఉంటుందో. రియర్ డోర్, వీల్ అగైన్. ట్రంక్ వచ్చేసి ఇది. ఎస్, లెఫ్ట్ హెడ్ లైట్. ఇవి కాదు లెఫ్ట్ హెడ్ లైట్స్, ఇవి. ఎస్, రైట్ హెడ్ లైట్. బంపర్ ఇది, మళ్ళీ అటు సైడ్ బంపర్ ఒకటి, ఇటు సైడ్ బంపర్ ఒకటి. అగైన్ ఫ్రంట్ డోర్ మీకు చెప్పాను, వీల్ కూడా చెప్పాను, రియర్ డోర్ చెప్పాను, వీల్ కూడా చెప్పాను. ఎస్, $120 వస్తాయి. మీ 106 దాంట్లో 1 ఇక్కడ యాడ్ అయిపోతాయి. అండ్ $120 యాడ్ టు యువర్ శాలరీ. మీరు అంత సపోజ్ మీరు 1000 రూపీస్ అండ్ 1200 రూపీస్ ఎర్న్ చేయాలనుకుంటారు 10 కార్స్తో. మీరు ఏం చేస్తారంటే ఒక కార్ ఎక్స్ట్రా చేసుకొని వెళ్ళండి. వీడి దగ్గర ఎలాగో మీరు తీసుకోవాలి స్కూటర్. సో ప్లీజ్ డూ దట్. నేను ఇప్పుడు 2 కార్స్ చేసి వెళ్ళిపోతా వెంటనే. సో మీకు వేరేవి కూడా చూపించాలి కదా. హుడ్, లెఫ్ట్ హెడ్ లైట్, రైట్ హెడ్ లైట్, బంపర్, విండ్షీల్డ్, సారీ రాంగ్. ఎస్, వీల్. మీ స్కిన్ టచ్ నేనైతే కొంచెం స్పీడ్ చేస్తున్నాను, పాత ఫోనే. సో మీరైతే కొంచెం స్లో చేయండి. నేనైతే ఏదో కాబట్టి నేను చేస్తున్నా. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. బంపర్ ఫాస్ట్. ఎస్, ఈ ఫోన్ అయితే నాకు ట్రెజర్లా అనమాట. మై ఫస్ట్ ఎవర్ ఓన్ ఫోన్. మా బ్రదర్ది నాది కంబైన్.
మా ఫాదర్ వాడి కొత్త ఫోన్ కొనుక్కున్నారు. ఆ పాత ఫోన్ నేను వాడుకుంటున్నాను. ఫుల్ హెచ్డి క్వాలిటీ మీకు కావాలని కొనుక్కుంటే ఈబేలో పెడితే దీన్ని ఎవరైనా సరే ₹1,00,00,000 కొనేస్తారు గైస్. వాల్యుబుల్ ఇది నాకు, వాల్యుబుల్. యూట్యూబ్ ఛానల్ కూడా ఈ ఫోన్లో స్టార్ట్ చేశాను. సిమ్ లేదు అయినా తప్పు, నేను అలాంటి కాదు. ఎస్, మీరు ఇలా డ్రెస్ వేసుకొని వెళ్ళారు అనుకోండి, టు లీవ్ ద బిల్డింగ్ అండ్ యువర్ వర్క్ షిఫ్ట్ అని వచ్చేస్తుంది. మీరు గనక ట్యుటోరియల్ కావాలంటే జస్ట్ నాకు కామెంట్లో రాయండి, నేను పక్కా మీకు ట్యుటోరియల్ చేస్తా, పక్కా. అండ్ ఫస్ట్ మీరు ఇది నాదేనా? నాది కాదు, పక్కా. వేరే స్కూటీ మీరు ఎక్కాలనుకోండి, ఇలాగ ఎక్కితే దిస్ వెహికల్ రెంటెడ్ అని వచ్చేస్తాయి. ఇటు సైడ్ ఇంకోటి ఉంది కదా, అది నొక్కితే మీరు బ్యాక్ సీట్లో కూర్చోవచ్చు. నేను మా బ్రదర్ కూడా ఇందులో ఆడచ్చు, ఎవ్వరైనా ఆడచ్చు. మీకు కావాలంటే నా పేరు సర్వర్ 1లోకి రండి, క్యారెక్టర్ క్రియేట్ చేసుకోండి. నా పేరు నిఖిల్ టీ గేమర్. నేను ఎక్కువ టెస్లా ఫ్యాక్టరీ మైండ్లోనే తిరుగుతాను. నేను ఎప్పుడు గ్రాండ్ ఆర్పీ ఆడినా మీకు వీడియో చేస్తాను. స్కూటీ రెంటల్, హ్యావ్ ఎ టాక్ నౌ. సి వాట్ కట్ అవ్వలేదు నాకు మనీ. ఎస్ బ్రో, ఫైనల్లీ. నావిగేటర్లో ఫస్ట్ మీరు డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోండి. పబ్లిక్ లొకేషన్స్లో ఫస్ట్ డ్రైవింగ్ స్కూల్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. కరెక్ట్గా పెట్టుకోవడం లేదు తెలియదు. సో పబ్లిక్ లొకేషన్స్ డ్రైవింగ్ స్కూల్. ఎస్, అవును, వీడిని గుద్దేసి వెళ్ళిపోతాం. మీకేం అవ్వదు వీడిని గుద్దేసిన, ఎందుకంటే వీడు ఎన్పిసి, నాన్ ప్లేయర్ క్యారెక్టర్. వీడిని గుద్దేస్తే అప్పుడేట అండరు మీకు, ఇలా రక్తం కొక్కుకొని చచ్చిపోతాడు అంతే. అయినా వీడిని దక్కించుకొని వెళ్ళిపోను. బ్లడ్ వస్తుందా నీకు? ఊరి నువ్వు మనిషి ఇంకేటైనా నీకు బ్లడ్ రావట్లేదు. ఏమోలే, మనకెందుకు. ఇది డీస్పాన్ అయిపోలేక మనం వెళ్ళిపోదాం. ఆగండి, మీకు కామెడీ చెప్తా, దిగండి చెప్తా. కామెడీ, వీడు స్టిల్ వీడు చచ్చిపోతున్నప్పటికీ హ్యావ్ ఎ టాక్. స్కూటీ రెంటల్ ఇస్తాడు. వాట్, ఇది పోలేదేంటి? ఎస్ పోలేదు. ఎస్, ఫాస్ట్. లెట్స్ గో టు డ్రైవింగ్ లైసెన్స్. ఎంత దూరం? I think it's way. ఒక్కసారి ఆ దూరం చూసేసరికి ఒకసారి నా గుండె అయిపోయింది. అండ్ అంత దూరం మీకు చూపించి అంతసేపు మాట్లాడి నా బతుకు అయిపోద్ది, నా గొంతు వెళ్ళిపోద్ది, నా గొంతు పోద్ది. ఓకే, అయినా మీకోసం కమెంటరీ ఇంకా చేస్తా. అండ్ మీ కమెంట్స్లో రాయండి, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలా లేకపోతే తెలుగుయే కంటిన్యూ చేయాలి. మీరు చూడండి గైస్, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఏంటిది? వ్యూస్ పెరుగుతున్నారు, రిటర్నింగ్ వ్యూవర్స్ 81 ఉన్నారు, టోటల్ వ్యూస్ 285 ఎన్నో ఉన్నాయి. టోటల్ వ్యూస్ అంటే 285 - 89 అంటే ఒక 180 అలా వస్తుంది. దగ్గరలో అయితే 180+ వస్తుంది. సబ్స్క్రైబర్స్ ఎందుకు రావట్లేదు? ఎస్, ఇట్స్ లెట్స్ గో స్ట్రైట్. ఇందులో మధ్యలో పంక్చర్లు అలా ఏమి ఉండవులేండి. ఏంటవుతుంది అక్కడ ఏమవుతుంది చూసొద్దామా? నాకెందుకులేండి, వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ ఇటు సైడ్ బైక్ సారీ, ఈ గ్రాస్లోకి వెళ్తే మీరు స్లో అయిపోతారు. మరి నీకు నాకు రేస్ రా, పద. రాడంట. రే, రాంగ్ రూట్లో వెళ్తున్నావు. రాంగ్ రూట్ కాదు, కరెక్ట్. ఎస్, వీడు కూడా కరెక్ట్. ఎస్, ఇలా వెనకతల నుంచి వస్తారు, బీ కేర్ఫుల్. అగుండి వాడు లెవెల్ 0 అంత స్పీడ్ వెళ్ళిపోతారు. మన వెనకతలు ఎవరో ఉన్నారు ఫ్రెండ్స్, అన్నారు కదా. ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు బదులు దాటి. రేసా నీకు నాకు? ఆగొచ్చు కదరా ఎక్కడో అక్కడ.
రే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అది ఎక్కిపోరా, నీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తా. ఏంటి నువ్వు వెనక్కి వెళ్తున్నాడు? అయ్యి నువ్వు గ్యాంగ్స్టర్ ఎట్రా, నేను చూసి అందరూ భయపడుతున్నాడు. రే ఏటర్ నువ్వు అడ్మిన్ వేటి వాటర్ హోటల్లా రా, ఆగండి రా, దయ చూపించండి రా, జాలు చూపించండి రా, చూసుకోరా నీది ఉరే. నువ్వు ట్యాక్సీ నీ దగ్గర ల్యాంబోర్ని బొగాట్ పాపం ఈ కారు స్వాహా అయిపోయింది. చాలామంది రాంగ్ రూట్లో వస్తుంటారు, మీరు మెసేజ్ చేయొచ్చా చూద్దాం. నాకైతే మెసేజ్ చేయడానికి ఏం లేదు ఫ్రెండ్స్. సో లెట్స్ కీప్ ఇట్ సైడ్. నాకు ఇప్పటికీ నా డౌట్, ఈ వాయిస్ మైక్ ఉంది కదా, దీన్ని నొక్కితే ఏమవుతుంది తర్వాత చూద్దాం. నేను అది ఆఫ్లైన్లో ఎప్పుడైనా చూస్తా. ఒక 45 మినిట్స్ అలా అయితే వీడియో ఆపిస్తా, 30 మినిట్స్ ఆపిస్తా ఫ్రెండ్స్. డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళి అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. ఓకే ఓకే, రాంగ్ రూట్లో వస్తాడు మళ్ళీ బస్ మీద. ఆ బస్ అయితే టికెట్ $75. ఎస్, అది ఎక్కితే మనకి ఎక్కడ తీసుకెళ్తారో కూడా తెలియదు. నాకు కనిపించలేదు, నా తప్పు కాదు. మరి రేస్ రా నీకు ఎవరు లక్ష్మణ వీఆర్ క్రిమినల్ అంట. వీళ్ళిద్దరికి పెద్ద పోటీగా పోటీ పడుతుంటే నేనైతే వాళ్ళ మధ్యలో అయితే దూరిపోతా. చిన్నపిల్లని రా, జాలి చూపించండి రా, ఒక్కడికి మానవత్వం లేదు వేసి ఇక్కడ. అరే నేను రాంగ్ రూట్లో వెళ్తున్నాను అనుకుంటా, ఇంతవరకు. అండ్ ఇక్కడ అక్కడ స్పీడ్ లిమిట్ వస్తుంది అనమాట. స్పీడ్ లిమిట్ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. 60 దాటి వెళ్ళదు. నన్ను అడిగితే 60 దాటి వెళ్ళొద్దు. నన్ను అడిగితే ఏంటి ఇక్కడ గన్స్ అరే నా 2 డ్రాయర్లు అమ్ముకొని సరే ఏంట్రా నేను ఎంత కష్టపడి కొనుక్కుంటే. అవి ఇక్కడ గన్స్ అనుకున్నాను, జస్ట్ నార్మల్. ఎట్టి ఎంట్రన్స్ ఫీ $5,000. వీడ బాబల్స్ అన్నట్టు అన్నాడు. ఇలా మీరు లించొని కూడా నడపచ్చు, కానీ స్ట్రైట్గా వెళ్ళాలి. వెళ్తుంటారు అనౌన్స్మెంట్, సెల్లింగ్ విఐపి టైప్ లైసెన్స్ ప్లేట్ ఫార్మాట్ మాఫియా ప్రైస్ $3 million. అదే నాకు చదువు రాదు. $, సబ్మిటెడ్ బై ద బస్. స్పీడ్ లిమిట్ 60. చూసుకోలేదు నేను, అస్సలు చూసుకోలేదు. ఇప్పుడు లేదులేండి, మీకు ప్రశాంతంగా వెళ్ళొచ్చు. సో అది స్పీడ్ లిమిట్ పోతే మీరు వెళ్ళొచ్చు, పర్లేదు. రే చూసుకో మనం వాడు దాటి వెళ్ళిపోదాం. పాపం వాడు వచ్చింది, వీడిని గుద్దుకొని అయితే వీడి పైనుంచి వెళ్ళను. ఎక్కడ నా వాడు? యూ డోంట్ హ్యావ్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే నేను డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఎక్కచ్చా? నేను దానికి వెళ్తున్నాను రా. ఈ లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి, నాకెందుకు గుర్తుంటుంది. అరుగాడిని వచ్చిందా డ్రైవింగ్ లైసెన్స్? ఎస్ అంటే వచ్చేలేదు. డ్రైవింగ్ స్కూల్ మళ్ళీ నాకు తెలిసి డ్రైవింగ్ స్కూల్ దగ్గర లెస్సర్ ఉండడు అనమాట. ఎస్ నడుచుకొని ఎవడొక్కడ కొన్నిసార్లు లాగొద్దు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం డ్రైవింగ్ లైసెన్స్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఇదే డ్రైవింగ్ స్కూల్. మీకైతే సింపుల్ ట్రిక్ చెప్తా. డ్రైవింగ్ స్కూల్ మీరు రాగానే లెఫ్ట్ తీసుకోండి. లెఫ్టేనా? సారీ రైట్ తీసుకొని
మళ్ళీ రైట్ తీసుకొని టెస్టింగ్ అని ఉంటుంది, దానికి ముందు థియరీ అని ఉంటుంది. అక్కడికి వెళ్తే ఇక్కడ వస్తాయి ఈ క్వశ్చన్స్ అన్నీ అందులో వస్తాయి. క్వశ్చన్స్ అన్నీ ఇవే క్వశ్చన్స్. ఎస్, అక్కడ అడిగేవి ఈజీ డ్రైవింగ్ లైసెన్స్. అది చేస్తే ఇచ్చిర్రు, మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 60 km/h, సెకండ్ 90. A traffic light turns on, what did you do? Stop and wait for a green light. Right side. ఇండియాలో అయితే లెఫ్ట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్. Prohibited. Oh, sorry. ఏంటి టెస్టింగ్ అని రాలేదు, ఇచ్చాక రాలే. ఎస్ వాట్ ఓన్లీ చేసేద్దాం. 60 km/h, 90 km/h. స్టాప్ అండ్ వెయిట్ ఫర్ గ్రీన్ లైట్. రైట్ సైడ్. prohibited. Yes, only in emergencies. Overtaking on the left side. All are correct. 9th question. Drivers must in the crosswalk. Last and final questions, bridges, railways, overpasses. కరెక్ట్ ఇక్కడ కోసం నేను చెప్తున్నాను ఒక టిప్, లేకపోతే మీకు $250 హోల్. మీరు చాలా జాగ్రత్తగా దేనికి గొద్దుకొని, మీకు ఇలా కార్ స్టార్ట్ అవ్వకపోతే ఈ బటన్ నొక్కి ఇక్కడ స్టార్ట్ అని ఉంటుంది, అది నొక్కి లైట్లు ఆన్ చేసుకుని లైట్ అవసరం లేదు. ఇందులో నైట్ అయితే అవ్వదు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫాస్ట్. సో ప్లీజ్ గో సేఫ్లీ. నన్ను అడిగితే మాత్రం ఇలా ర్యాష్గా వెళ్ళకుండా సేఫ్గా వెళ్ళాలి. అది ఆరోగ్యానికి హానికరం. అంటే ఆరోగ్యం కాదు, మనకి హానికరం. థ్రిల్స్ బట్ కిల్స్. ఇది బెస్ట్గా 60. ఈ బ్యాక్ వెళ్తున్నప్పుడు కూడా స్పీడ్గా వెళ్తుంది, అదే నాకు నచ్చుతుంది కార్స్లో. యూ కెన్ టెస్ట్ డ్రైవ్ ఎనీ కార్, బట్ యూ హ్యావ్ టు గో నియర్ ద కార్ డీలర్షిప్, ప్రీమియం కార్ డీలర్షిప్. అది కార్ డీలర్షిప్స్ అండ్ పార్కింగ్ లాట్స్ అని ఉంటుంది నావిగేటర్, అది మీరు చూసుకొని. ఐ థింక్ ఇంకా పాడవలేదు అనుకుంటా. మీకు తెలుసు కదా, నేను స్లోగా వెళ్తాను 120 మీద. ఓకే, ఏమనుకుంటున్నాను, డ్రిఫ్ట్ కింగ్ ఇక్కడ అంటే చాలాసార్లు డ్రిఫ్ట్ చేసి పొంగేయమంటాను. చాలా డ్రైవింగ్ లైసెన్స్ పోయింది నాకు అలా 250. అలాగే నేను మ్యాక్సిమో క్యాడిల్ నా పేరు నేను ఫస్ట్ క్రియేట్ చేసుకున్నా. డ్రైవింగ్ లైసెన్స్ కోసం డ్రైవింగ్ స్కూల్కి వచ్చా. నాకు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియవు. 2150 ఉండేవి నా దగ్గర ఉండేవి, అవి మొత్తం స్వాహా. $250 కదా రాయడానికి, మొత్తం స్వాహా అయిపోయింది. సో మనం ఏం చేయలేం. సో హియర్స్ కమ్స్ ద లాస్ట్ స్టెప్. పార్కింగ్ చెయ్యాలి. ఇక్కడ కొంచెం స్పీడప్ చేయమని నేను చెప్పట్లేదు, నేను కొంచెం ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. సో యూ జాయిన్ డ్యూయాక్షన్ కోసం అండర్ కోసం యాక్సిడెంట్స్. ఓకే మనకెందుకు ఇంగ్లీష్ అండి. ఇది ఇలా రివర్స్లో పార్క్ చేయాలి. ఎస్ వచ్చిందా? ఎస్. ఇప్పుడు ఇన్వెంటరీలోకి వెళ్ళి బ్యాక్ లైసెన్సెస్లో యూజ్ నొక్కితే డ్రైవింగ్ లైసెన్స్ దెర్ ఈస్. ఎస్ బ్రో, ఫైనల్లీ. అండ్ ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. సో కీప్ వాచింగ్ మీ నిఖిల్.